హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే చూసుకున్నట్లయితే కాంట్రాక్ట్ ఉద్యోగులకు హైకోర్టు షాకింగ్ తీర్పు విడుదల అంటూ ఇప్పుడిప్పుడే ఎంప్లాయీస్కి సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణ ఉన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చెల్లదంటూ ఊహించని షాక్ ఇచ్చింది. అది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు గత ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 16ను కొట్టివేస్తూ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఇక ప్రభుత్వంలోనే వివిధ భాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు కేసీఆర్ సర్కారు జీవో 16 తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ జీవో ద్వారా సుమారు 8,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను బీఆర్ఎస్ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. అందులోనే విద్య, వైద్య శాఖల్లోనే ఎక్కువ మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. అయితే ప్రభుత్వం తెచ్చిన జీవో 16ను తెలంగాణ నిరుద్యోగ జేఏసీ పూర్తిగా వ్యతిరేకించింది. రాష్ట్రంలోనే నిరుద్యోగుల పాలిట శాపంగా మారిందని, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేసి తమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడింది. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని ఆరోపిస్తూ జీవో 16ను సవాలు చేస్తూ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన ఉన్నత న్యాయస్థానం జీవో 16 పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని తాజాగా తీర్పు వెలువరించింది. అయితే జీవో 16పై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో రెగ్యులరైజ్ అయిన కాంట్రాక్టు ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. రెగ్యులరైజ్ అయి ఆనందంగా ఉన్న సమయంలో తమ నియామకాలు చెల్లవని హైకోర్టు చెప్పడంతో ప్రస్తుతం వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు ఎప్పటికైనా తమ ఉద్యోగం రెగ్యులరైజ్ అవుతుందని నమ్మకం పెట్టుకున్న ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. హైకోర్టు తీర్పుతో ఇప్పటికే రెగ్యులరైజ్ అయిన ఉద్యోగులను అలాగే కంటిన్యూ చేస్తారా, వారిని మళ్ళీ కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే పరిగణిస్తారా అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి సర్కారు ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా లేదా అన్నది ఉత్కంఠంగా మారింది. కాగా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య లేకుండా చేయాలని కంకణం కట్టుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయా శాఖల్లో కలిపి ఇప్పటికే 50,000 నియామకాలు చేపట్టినట్లు చెబుతుంది. గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించగా గ్రూప్ 3 పరీక్షలు కూడా నిర్వహించింది. ఇక మిగతా శాఖల్లోనూ ఖాళీల భర్తీకి చర్యలు చేపడుతుంది. ఈ క్రమంలోనే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేస్తూ ఎప్పటికప్పుడు ఖాళీల భర్తీ చేపడుతున్నట్లు ప్రభుత్వం చెబుతుంది. ఈ క్రమంలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎలాంటి వెసులుబాటు కల్పిస్తుందన్నది మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయకపోవటం గమనార్హం.